రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 8న నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఆకస్మిక మార్పుల వల్ల ముందుకు సాగలేదని పేర్కొంది. తమిళనాడు రాయలసీమ మీదుగా తెలంగాణ నుంచి మన్నర్ గల్ఫ్ వరకు ద్రోణి ఏర్పడటంతో మళ్లీ పుంజుకున్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 8న నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఆకస్మిక మార్పుల వల్ల ముందుకు సాగలేదని పేర్కొంది. తమిళనాడు రాయలసీమ మీదుగా తెలంగాణ నుంచి మన్నర్ గల్ఫ్ వరకు ద్రోణి ఏర్పడటంతో మళ్లీ పుంజుకున్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని హెచ్చరించింది. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం కున్నారంలో అత్యధికంగా 17.29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. మంగళవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్టు పేర్కొంది. బుధవారం ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.